జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో రెసోనెన్స్ అద్భుత ప్రతిభ కనబరిచింది. ఆల్ ఇండియా ర్యాంక్ 12 సహా అనేక మంది విద్యార్థులు టాప్ 1000లో చోటు సంపాదించారు. 99% అధిక సంఖ్యలో విద్యార్థులు నిలిచారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఈ 3 సబ్జెక్టులలో విద్యార్థులు సమానంగా ప్రతిభ చూపారు. ఈ విజయం సందర్భంగా విద్యార్థులను తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమక్షంలో సత్కరించారు. అంతేకాదు ఫిజిక్స్లో 100% సాధించిన సాకేత్ రెడ్డికి రెసోనెన్స్ ఎడ్యుకేషనల్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు ₹1,00,000 నగదు బహుమతి అందజేశారు. జేఈఈ మెయిన్స్ వంటి పరీక్షల్లో విజయం సాధించాలంటే నిరంతర శ్రమతో పాటు బేసిక్ అంశాలపై అవగాహన అవసరమని పూర్ణచంద్రరావు అన్నారు. రిలీజ్ అయినటువంటి జేఈఈ మెయిన్ 2026 ఫలితాల్లో రెసిడెంట్స్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది. సో ముఖ్యంగా మాకు చాలా హ్యాపీగా ఉన్నటువంటి విషయం ఏంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి క్యాంపస్ నుంచి కూడా రెసిడెంట్స్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి క్యాంపస్ నుంచి కూడా టాప్ రిజల్ట్స్ రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఓవరాల్గా మా దగ్గర నుంచి ఆల్ ఇండియా ర్యాంక్ 12 అనేటటువంటిది హైయెస్ట్ ర్యాంక్గా ఉండడం, దాంతోపాటు దాదాపుగా 94 మంది విద్యార్థులకు జేఈఈ మెయిన్ 2026లో 99% కంటే పైగా స్కోర్ రావడం, దాదాపుగా 800 మందికి పైగా విద్యార్థులకు వేరే సబ్జెక్టులో 99% కంటే ఎక్కువ స్కోర్ రావడం, దాదాపు 1000 లోపల 17 మంది రెసిడెంట్స్ విద్యార్థులు ఉండడం, అండ్ మాకు ఇన్ని ఇయర్స్లో కూడా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ బెటర్గా రిజల్ట్ రావడం, ఎవ్రీ ఇయర్ కూడా మేము ఇంప్రూవ్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది. కన్సిస్టెంట్గా 2 ఇయర్స్ పాటు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ రన్ చేయడం, ఇంటర్మీడియట్తో పాటు జేఈఈ ఎగ్జామ్కి కూడా ప్రిపేర్ అయ్యేలా చేయడం, అండ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు ట్రెమెండస్గా హార్డ్ వర్క్ ఎఫర్ట్స్ పెట్టడం వల్ల ఇటువంటి రిజల్ట్స్ అనేది సాధ్యమైనవి. అండ్ జేఈఈ మెయిన్ అటువంటి ఎగ్జామ్ 15 లక్షల మంది రాసేటువంటి ఎగ్జామ్లో ప్రతి ర్యాంకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క మార్కుకి దాదాపుగా 4,500 నుంచి 5,000 ర్యాంకులు మారేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మా స్టూడెంట్స్ ఇంత ఎక్స్ట్రీమ్లీ గుడ్గా పర్ఫామ్ చేయడం, అండ్ ఇంకొక 1 మంత్లో జరగబోయేటటువంటి జేఈఈ అడ్వాన్స్డ్లో కూడా ఇదే విధంగా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్కి, నెక్స్ట్ రాబోయేటటువంటి స్టూడెంట్కి రోల్ మోడల్గా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాం.